ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, ఒక మనుషుడు ఈ లోకమునంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల అతనికేమి ప్రయోజనము అని రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు గారికి సమస్తమును సమృద్ధిగా ఉంది. అతనికి కొదువైనది ఏమీ లేదు. అయినప్పటికీ క్రీస్తు నిమిత్తము తనకు కలిగిన సమస్తమును పెంటగా నష్టముగా ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని అనుకున్నాడు. అలానే యోబు గారి జీవితంలో కూడా చూస్తే, యోబు గారికి కలిగిన సమస్తాన్ని ఆయన కోల్పోయినప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ ఆయనను స్తుతించాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి, ఇవి క్షణికమైనవి అని వారికి తెలుసు. కాబట్టి ఈరోజు మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? ఒక వ్యక్తి తన జీవితకాలం అంతా కూడా కష్టపడి సంపాదించుకొని చివరికి తాను హాస్పిటల్ బెడ్ పై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తన ప్రాణాన్ని కాపాడలేని డబ్బును బట్టి అతిశయిస్తున్నారా? లేదంటే మీ వయస్సుతో పాటు తరిగిపోయే మీ అందాన్ని బట్టి అతిశయిస్తున్నారా? చాలామంది కూడా తమకు కలిగిన పేరు ప్రఖ్యాతులను బట్టి, ఆస్తి అంతస్తులను బట్టి, బంధుత్వాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో, లోకమును దాని ఆశయు గతించిపోవును కానీ తండ్రి చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలచును అని. ఈ లోకంలో ఇది నాది అని నువ్వు ఎంచుకునే ఏది కూడా నీతో పాటు రాదు. చివరకు నువ్వు ఎంతో మురిపెముతో జాగ్రత్తగా చూసుకునే నీ శరీరం కూడా, నీవెలా అయితే ఖాళీగా ఈ లోకంలోనికి వచ్చావో అలానే ఖాళీ చేతులతో ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు. కాబట్టి నశించిపోయే క్షణికమైన వాటిని బట్టి అతిశయించకుండా మిమ్మల్ని నిత్యత్వంలోనికి నడిపించే సామర్థ్యము కలిగిన యేసు క్రీస్తుని బట్టి అతిశయించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.